చూసారా, బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. అసలు నిజంగా చెప్తున్నా చాలా బాగుండిద్ది. వేడి వేడి అన్నంలో ఈ బెండకాయ పులుసు వేసుకుని తింటే సూపర్గా ఉండిద్దండి. కాలిపోతుంది బెండకాయ పులుసు అయితే. ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారండి, నిజంగా చెప్తున్నా. నచ్చని వాళ్ళు కూడా బెండకాయలో ఉప్పు చేప వేసుకొని పులుసు పెట్టుకుంటే చాలా బాగుండిద్ది. అబ్బా, నిజంగా అండి మా పల్లెటూరుల్లో ఇలానే చేసుకుంటారండి. చాలా చాలా బాగా చేసుకుంటారు మా పల్లెటూరుల్లో. సింపుల్ ప్రాసెస్ అండి, చాలా సింపుల్గా చేసేస్తారు. బెండకాయ ముక్కలు ఎప్పుడైనా సరే ఇలాగ పొడుగ్గా కోసుకోవాలి, చాలా బాగుంటుంది. ఉప్పు చేప చూసారా, ఇది కూడా బాగుంటుంది. అంటే కొంతమంది ఉప్పు చేప ఇష్టం లేని వాళ్ళు ఉంటారు, కొంతమంది బెండకాయ ఇష్టం లేని వాళ్ళు ఉంటారు. కానీ ఆ రెండు కలిపి పులుసు పెట్టండి, సూపర్గా ఉంటుంది. తినలేని వాళ్ళు కూడా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఫుల్ వీడియో మా ఛానల్లో పెట్టాను, వెళ్ళి చూసేయండి. బాయ్ ఫ్రెండ్స్.